రెండో టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న ఎడ్జ్ బాస్టన్లో ఇంగ్లాండ్కు ఫేవర్గా రికార్డులున్నాయి. ఈ వేదికలో ఆతిథ్య జట్టు ఇప్పటి వరకు 56 మ్యాచుల్లో బరిలో దిగింది. ఇందులో 30 మ్యాచుల్లో గెలిచింది, 11 మ్యాచుల్లోనే ఓడిపోయింది, 15 మ్యాచ్లను డ్రా చేసుకుంది. ఎడ్జ్ బాస్టన్లో రూట్కు తిరుగులేని రికార్డుంది. ఈ వేదికలో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఎడ్జ్ బాస్టన్లో రూట్ 9 మ్యాచుల్లో బరిలో దిగాడు, 920 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలున్నాయి. ఎడ్జ్ బాస్టన్లో రూట్ 5 హాఫ్ సెంచరీలు కూడా కొట్టాడు. ఇదే గ్రౌండ్లో బెన్ స్టోక్స్ 7 మ్యాచుల్లో బరిలో దిగాడు, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక్కడ రిషబ్ పంత్కు కూడా మంచి రికార్డుంది. ఎడ్జ్ బాస్టన్లో రిషబ్ ఒకే ఒక్క మ్యాచ్లో బరిలో దిగాడు. ఒక ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టాడు, మరో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 2 ఇన్నింగ్స్ల్లో కలిపి 203 పరుగులు సాధించాడు. ఎడ్జ్ బాస్టన్లో కోహ్లీ 2 మ్యాచ్ల్లో బరిలో దిగాడు, 231 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఎడ్జ్ బాస్టన్లో బెన్ స్టోక్స్ 7 మ్యాచుల్లో 20 వికెట్లు దక్కించుకున్నాడు. క్రిస్ ఓక్స్ 3 మ్యాచుల్లో 13 వికెట్లు సాధించాడు.